హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో స్ట్రీట్ స్టైల్‌లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్‌లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తారో అలాగే సేమ్ ఎక్కడ కూడా టేస్ట్ తేడా లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి దీన్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి ఈ వీడియోలో చూసేద్దాం. ఎప్పుడు బిర్యానీలా కాకుండా ఇలా లైట్‌గా ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఒక పెద్ద కళాయిలో కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని దాంట్లో 2 గిలకొట్టిన గుడ్లని ఇలాగా వేసేసుకుందాము. దీన్ని మనం ఎక్కువ ఏమీ వేయించాల్సిన అవసరం లేదు. కొద్దిగా లైట్‌గా వేగితే చాలు. కొద్దిగా దీనికి సాల్ట్ యాడ్ చేసుకొని బాగా స్క్రంబుల్ చేసేసుకోవాలన్నమాట. అంటే మనం ఉప్పురేస్తాం కదా అలాగా. ఎక్కువ ఫ్రై చేయొద్దు. జస్ట్ అది ఉడికితే చాలు. ఉడికి ఆయిల్‌లో కొద్దిగా వేగితే చాలు. ఒక 2 నిమిషాలకి. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. లేదంటే చప్పగా ఉంటుంది మనకి తినేటప్పుడు. చూసారు కదా, ఇలాగ శుభ్రంగా దీన్ని గరిటతో శుభ్రంగా కదిపేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసుకొని దీన్ని ఉక్కుర్లా చేసేసుకొని దీన్ని మనం పక్కకు తీసేసుకోవాలి. నేను ఒక అర కేజీ బియ్యానికి 2 గుడ్లు తీసుకున్నాను. మీరు ఒక పావు కేజీ బియ్యానికి అయితే ఒక గుడ్డు సరిపోతుంది. గుడ్డులో పచ్చిదనం అంతా పోయింది. చక్కగా ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో పక్కకు తీసేసి పెట్టేసుకుందాము. చాలా ఎక్కువసేపు మాడాల్సిన అవసరం లేదు. ఇంత ఉడికితే సరిపోతుంది. కరెక్ట్గా వేగింది కదా. ముందే ఆయిల్ ఎక్కువ పోసేసుకోవద్దు. ఎందుకంటే ఎక్కువ పోసేస్తే మొత్తం అంతా గుడ్డే పీల్చేస్తుంది కాబట్టి మనకి కొంచెం దానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని దీన్ని ఇట్లా చేసుకొని స్క్రంబల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలో మనం కొద్దిగా ఆయిల్ పోసుకొని నేను ఒక 300 గ్రాముల చికెన్ తీసుకున్నాను, బోన్లెస్. ఈ చికెన్ని మనం స్ట్రైట్గా స్ట్రింగ్స్లా కట్ చేసేసుకొని ఇలా చాప్ చేసుకొని దీన్ని కూడా మనం ఇందులోనే ఈ నూనెలో వేసుకొని దీన్ని కాసేపు వేగనివ్వాలి. మనకి చికెన్లో ఉన్న నీళ్ళంతా బయటకు వచ్చేసి ముక్కలు బాగా వేగేటంత వరకు మనం వేయించుకోవాలి. దీంట్లో ఉప్పు వేయడం వల్ల కొద్దిగా మనకి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. వచ్చేసి చక్కగా మెత్తగా అది ఉడికిపోయే వరకు మనం ఇలాగ వేయించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం చికెన్ వేగడానికి సరిపడినంతగా ఆయిల్ వేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే అడుగంటకుండా ఇంకా బాగా వస్తుంది. నేను స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలో చేస్తున్నాను. ఇప్పుడు మనకి చూసారు కదా, చికెన్ ముక్కలు వాటర్ అంతా డ్రై అయిపోయింది. అలాగే ఆయిల్లో బాగా వేగిపోయినాయి కదా ముక్కలు. ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని బాగా మనకి పొట్టు తీసేసి దాన్ని బాగా చాప్ చేసేసుకొని అది కూడా ఇందులో వేసి ఇది ఒక్క నిమిషం పాటు ఇలాగ వేయించుకుందాము, పచ్చివాసన పోయేలాగా. ఈ ఫ్రైడ్ రైస్కి వెల్లుల్లి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. వెల్లుల్లి మాత్రం మిస్ చేయొద్దు. అలాగే ఇందులోకి సన్నగా నిలువుగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాము. అలాగే క్యాబేజ్ కూడా ఇలా సన్నగా తరిగేసిన తరుగుని నిలువుగా ఉంటే మంచిది. నిలువుగా ఉంటే బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి. ఎప్పుడు కూడా ఇలా నిలువుగా వచ్చేటట్టుగా కట్ చేసుకోండి. వీటిని కూడా బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం బాగా వేయించుకోవాలి. ముక్కలు ఎక్కువ వేగిపోకుండా ఎక్కువ ఉడికిపోకుండా చూసుకోండి. ఎందుకంటే మన ఫ్రైడ్ రైస్లో అంత మెత్తగా ఉంటే బాగోదు. కొంచెం హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని సాల్ట్ వేయకండి. ముందుగా సాల్ట్ వేసి మాత్రం చేయొద్దు. ఎందుకంటే కూరగాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. ఆ వాటర్ పోకుండా ఉండడానికి ఉప్పు వేయకూడదు. ఇప్పుడు మనం ఒక అర కేజీ బియ్యాన్ని నేనైతే వండి రెడీగా పెట్టుకున్నాను. ఇలాగా ఈ రైస్ని కూడా ఇందులో వేసి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం వైట్ పెప్పర్ పొడి అయినా పర్వాలేదు, అలాగే బ్లాక్ పెప్పర్ పొడి అయినా పర్వాలేదు. మిరియాల పొడి ఇలాగ కొంచెం ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, అంటే మీ టేస్ట్ తగినంతగా వేసుకోండి. అలాగే సోయా సాస్ ఇది ఒక టేబుల్ స్పూన్ చాలు. అలాగే వైట్ వెనిగర్ ఉంటుంది కదా, అది కూడా ఒక టేబుల్ స్పూను వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వెనిగర్ వేయొద్దు, పులుపు వచ్చేస్తుంది. వీటిని బాగా కలిపేయాలి. మొత్తం అన్నీ కలిసేలాగా చక్క అడుగు నుంచి గరిటె తిప్పుతూ బాగా కలపాలి. ఫ్లేమ్ మనం హైలోనే పెట్టుకోవాలి. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు కూడా ఫ్లేమ్ ఎప్పుడు కూడా మంట మనం పెద్దగా పెట్టుకొని చేసుకోవాలి. చూసారు కదా, అన్నం మరి ఎక్కువ వేగిపోవాల్సిన అవసరం లేదు. ఒక 3-4 నిమిషాలు ఇలా చక్కగా బాగా హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా టాస్ చేసుకోవాలి. సాల్ట్ కూడా ఒకసారి చూసుకోండి, సరిపోకపోతే ఇప్పుడే కలిపేసుకోవచ్చు. అలాగే నేను చిన్నది షుగర్ వేసాను, ఒక పావు టీ స్పూను. నేను మిస్ అయింది, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. మీరు అది కూడా యాడ్ చేసుకోండి. ఫ్రైడ్ రైస్కి అది చాలా ఇంపార్టెంట్, లాస్ట్లో కలుపుకోవాలి.
చక్కగా అన్నీ కలిసిపోయాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కొంచెం గుడ్డుని సైడ్కి పెట్టుకున్నాం కదా, స్క్రంబుల్ చేసుకొని ఆ ఎగ్ స్క్రంబుల్ని కూడా ఇందులో వేసుకొని ఇంకొకసారి టాస్ చేసేసుకోండి. ఒక్క నిమిషం పాటు టాస్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వద్దు, ఎందుకంటే గుడ్డు మనకి ఇందులో బాగా కలిసే వరకు చేస్తే సరిపోతుంది. ఇది కూడా లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకొని మీకు కావాలంటే ఇష్టమైతే కొరియాండర్ కొత్తిమీర వేసుకోండి, లేదంటే అవసరం లేదు, ఇలాగే తినొచ్చు. చక్కగా స్ట్రీట్ స్టైల్ ఎలాగ వాళ్ళు చేస్తారో అలాగే వస్తుందండి, ఎక్కడ తేడా రాదు టేస్ట్లో. పిల్లలకి సాయంకాలం వేళ బయట నుంచి తెచ్చిపెట్టే కన్నా ఇలా ఇంట్లో చేసి ఫ్రెష్గా పెడితే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు తినడం చూస్తే మనకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది. మరి స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. Please like, share and subscribe my channel. Thank you so much for watching. Keep watching for more recipes. ఇట్లు మీ ఆంధ్ర బిడ్డ పద్మలత. Bye bye.